హాయ్ వెల్కమ్ టు కానూరు హెల్త్. దిస్ ఇస్ సుష్మా. వారికోస్ వింగ్స్ అసలు ఎందుకు వస్తాయి, దానికి గల కారణాలు ఏంటి, దానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి, వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్ కిమ్స్ హాస్పిటల్ నుంచి డాక్టర్ నరేంద్రనాథ్ మేడా గారు. వారిని అడిగి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం డాక్టర్ గారు, మామూలుగా చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం వెరికోస్ వింగ్స్. అసలు వెరికోస్ వింగ్స్ అంటే ఏంటి? అసలు వారికోస్ వెయిన్స్ అంటే ఏంటో తెలుసుకునే ముందు అసలు వెయిన్స్ అంటే ఆర్టరీస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆర్టరీస్ అంటే మన గుండె నుంచి చేతికి కానీ, మెడ భాగం కానీ, పొట్ట భాగం కానీ, కాళ్ళకి తీసుకొచ్చే పంపింగ్ సిస్టమ్ ని ఆర్టరీస్ అంటాం. ఆ రక్తనాళాలని తెలుగులో దాన్ని మనం ధమనులు అంటాము. అదే విధంగా కాళ్ళ నుంచి, చేతుల నుంచి, మెడ నుంచి గుండెకి తీసుకెళ్లే, రివర్స్ తీసుకెళ్లే రక్తనాళాలని వెయిన్స్ అంటామండి. దీన్ని సిరలు అంటామండి తెలుగులో. ఇందులో వెయిన్స్ లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి సూపర్ఫిషియల్ వెయిన్స్. సూపర్ఫిషియల్ అంటే మనకు పైకి కనిపించే రక్తనాళాలు, మనం చర్మం కింద అంతా చూసుకునే వాళ్ళని సూపర్ఫిషియల్ వెయిన్స్ అంటాం. డీప్ వెయిన్స్ అంటే డీప్ గా ఉండి మన కండరాల లోపల ఉండే రక్తనాళాలని డీప్ వెయిన్స్ అంటాం. ఈ సూపర్ఫిషియల్ వెయిన్స్ లో వచ్చే ప్రాబ్లం అది కూడా కాళ్ళలో వచ్చే సమస్యనే వారికోస్ వెయిన్స్ అంటామండి. ఇది మమ్మల్ని రెగ్యులర్ గా ఏంటంటే కింద నుంచి పాదం నుంచి తొడ వరకు తీసుకెళ్లి అక్కడ నుంచి గుండెకి తీసుకెళ్లే రక్తనాళాలని జాయిన్ అవుతుంది. ఈ వెయిన్స్ లో రక్తం సరిగ్గా పైకి వెళ్లకుండా రివర్స్ లీక్ అవుతే కాళ్ళ భాగంలోకి ప్రెషర్ పెరిగి ఏదైతే సన్నగా రక్తనాళాలు మనకు రెగ్యులర్ గా కనిపిస్తాయి, పెద్దగా అవి డైలేటెడ్ అంటాము, మిలికిలు తిరిగిపోయి పెద్దగా కనిపించే వీటిని వారికోస్ వెయిన్స్ అంటాం. ఇవి ఎందుకు వస్తాయండి? వీటిల్లో మనకి వెయిన్స్ లో ఇప్పుడు మనకి ఎలా అయితే డోర్లు ఉంటాయో, బ్లడ్ కింద నుంచి అగైనెస్ట్ గా గ్రావిటీ వెళ్ళాలంటే పైకి వెళ్తూ ఉంటుంది. ప్రతి లెవెల్లో ఒక చెక్ పాయింట్, వాల్స్ అనేవి ఉంటాయి, కవటాలు అంటాం తెలుగులో. ఈ వాల్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అయిపోయి బ్లడ్ పైకి వెళ్లకుండా రివర్స్ లీక్ అయ్యి కాలంలోకి ఈ వారికోస్ వెయిన్స్ అనేవి వస్తుందండి. దాన్ని ఎలా రికగ్నైజ్ చేయాలి అంటారు? ఓకే, రికగ్నిషన్ అనేప్పుడు ఒకటి క్లినికల్ గా డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు మనకి కాళ్ళ మీద రక్తనాళాలు ఉబ్బి మెలికలు తిరిగినట్టు ఉంటాం. చాలా మందికి మడిని చుట్టూ వాపులు రావటం, లేకపోతే పిక్కల పట్టుకుపోవటం కానీ, లేకపోతే హెవీనెస్ కానీ, 4-5 గంటల నుంచి ఉంటే బరువుగా ఉంటాం కానీ పాదాల్లో, లేకపోతే పిక్కల్లాగా బరువుగా ఉన్నప్పుడు మనకి వారికోస్ వెయిన్స్ వచ్చే సమస్యలు అనుకోవాలి. ఇంకా నెగ్లెక్ట్ చేసినట్టయితే కనుక ఈ మడిని చుట్టూ వాపులు పెరిగి, నలుపులు పెరిగి గాయాలు కూడా అవుతాయండి. ఇది వారికోస్ వెయిన్స్ లక్షణాలు. ఒకటి పిక్కలు పట్టుకుపోవటం రాత్రిపూట, లేదంటే కాళ్ళ బరువుగా ఉంటాం 4-5 గంటల నుంచి ఉంటే లాంగ్ స్టాండింగ్ ఉన్నప్పుడు. ఇంకొకటి నైట్ క్రాంప్స్, రాత్రిపూట పిక్కలు పట్టుకుపోవటం అనేది. తర్వాత మడిని చుట్టూ వాపులు రావటం, లేకపోతే మడిని లోపలే పక్క నలుపులు రావటం. ఇంకా నెగ్లెక్ట్ చేసినైతే గాయాలు అవటం. ఇది సిమ్టమ్స్. అసలు ఎందుకు వస్తాయి అనడానికి లాంగ్ స్టాండింగ్ ప్రొఫెషన్ మాలాంటి వాళ్ళు, ఎక్కువసేపు నుంచొని సర్జరీ చేసేవాళ్ళు, సర్జన్స్, లేదంటే పోలీస్ వాళ్ళు ఎక్కువసేపు నుంచొని జాబ్ చేసేవాళ్ళు, బస్ కండక్టర్స్, లేకపోతే టీచింగ్ ప్రొఫెషన్ ఉన్నవాళ్ళు. ఇంకోటి ఏజ్ రిలేటెడ్, ఓవర్ ద 60+ 70 years దాటిన వాళ్ళకి, వయసు పై వెళ్ళిన వాళ్ళకి కూడా ఈ వెయిన్స్ లో వాల్స్ వీక్ అయ్యి రక్తం వెనక్కి లీక్ అవటం కానీ, లేకపోతే ఒబేసిటీ, అధిక బరువు ఉన్న వాళ్ళలో కూడా వారికోస్ వచ్చే లక్షణం ఉంటుంది. ఇంకోటి ప్రెగ్నెన్సీ. చాలా మంది లేడీస్ లో 40+ వాళ్ళలో మన వారికోస్ ఎంతో కొంత ఇనీషియల్ స్టేజెస్ లో చాలా గ్రీన్ గా ఉంటాం, చూస్తూ ఉంటాం. ప్రెగ్నెన్సీ అప్పుడు ఏమవుతుందంటే బేబీ పెరుగుతున్నప్పుడు, డెలివరీ 9th అంటే 3rd trimester లో ఉన్నప్పుడు ఆ వెయిన్స్ మీద కంప్రెషన్ అయ్యి బ్లడ్ పైకి వెళ్ళకుండా వెనక్కి లీక్ అవుతూ ఉంటుంది. వీళ్ళలో కూడా వారికోస్ వెయిన్స్ వస్తాయండి. చాలా కొంతమందికి ఏమిటంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్, ఈ కండరాల లోపల రక్తం గడ్డగట్టడం వల్ల లాంగ్ టర్మ్ లో డీవీటీ వచ్చిన తర్వాత 3-4 years లో కూడా వారికోస్ వెయిన్స్ వస్తుందండి. వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఓకే, జాగ్రత్తల కంటే కూడా ముందు ఏంటంటే మనం ఎలా డయాగ్నోస్ చేస్తాం అన్నది ఏంటి ఇంపార్టెంట్. దాని తర్వాత లాస్ట్ లో ప్రికాషన్స్ అనేవి చూద్దాం. డయాగ్నోసిస్ అంటే ఒకటి క్లినికల్ గా మనకు అందరికీ తెలుసు, కాళ్ళ మీద రక్తనాళాలు ఉబ్బటం కానీ, లేకపోతే పిక్కలు పట్టుకోవడం కానీ, నలుపులు గాయాలు అవటం కానీ. ఇది వచ్చిన వెంటనే డాక్టర్ దగ్గరికి వచ్చినట్టయితే కనుక మనం డాప్లర్ టెస్ట్ అనేది ఒకటి చేస్తాం, వీనస్ డాప్లర్ టెస్ట్ అనేది. ఈ డాప్లర్ టెస్ట్ చేయటం వల్ల మనకి 99% రక్తం ఎంత లీక్ అవుతుంది, ఎక్కడ లీక్ అవుతుంది, ఏ స్టేజ్లో ఉంది అన్నది మనకు తెలుస్తుంది. ఒకటి ఇనీషియల్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఈ డాప్లర్ మీద మనం స్కాన్ చూసుకొని ఎక్కువ లీక్ అవ్వట్లేదు, ఇనీషియల్ స్టార్టింగ్ స్టేజ్లో ఉందంటే కనుక స్టాకింగ్స్ వేసుకొని కొన్ని మెడికేషన్స్ ద్వారా ఆ లీక్ అయ్యేదాన్ని మనం ఎంతో కొంత తగ్గించగలిగి ఫ్యూచర్లో పెరగకుండా ఆపుకోగలుగుతాం. ఇందులో స్టాకింగ్స్ చాలా రకాలు ఉంటాయి. Class 1, Class 2, Class 3 స్టాకింగ్స్ అంటాం. ఇందులో మనం Class 2 స్టాకింగ్స్ అనేవి ఇస్తాం. ఇది ఇనిషియల్ స్టేజ్లో. ఒక స్టేజ్ దాటిన తర్వాత డాప్లర్ టెస్ట్లో మనకు తెలిస్తే నెక్స్ట్ ఏంటంటే ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఇందులో చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయండి. ఎలాంటి ట్రీట్మెంట్స్ వీటికి బెటర్ అంటారంటే చాలా టెక్నాలజీస్ ఉన్నాయని విన్నాను. ఎలాంటి టెక్నాలజీస్ ఉన్నాయి దీంట్లో వెరికోస్ వింగ్స్ ట్రీట్ చేయడానికి? ఓకే, ఇప్పుడు మనం ముందుగా చూసినట్టయితే గత 20-30 సంవత్సరాల క్రితం అంత కన్వెన్షనల్ సర్జరీ అనేవాళ్ళం. అంటే
ఏదైతే మన రక్తనాళం ఈ తొలభాగంలో కానీ కాల్లో కానీ బ్లడ్ పైకి వెళ్లకుండా వెనక్కి లీక్ అవుతుందో ఆ రక్తనాళాలను మనం సర్జరీ చేసి కట్ చేసి మనకి హాఫ్ ఆఫ్ ద బాడీ ఎనస్థీషియా ఇచ్చి ఈ తొలభాగం దగ్గర కట్ చేసి కానీ ఈ నీ దగ్గర కానీ కట్ చేసి కానీ రక్తనాళం బయటికి తీసేసాం. దాన్ని కన్వెన్షన్ సర్జరీ అంటాం. దానికి ఆల్మోస్ట్ ఏంటంటే ఒక సర్జరీ, గంట సేపు సర్జరీ చేయటం, ఎనస్థీషియా ఇచ్చుకోవటం, తర్వాత పేషెంట్ బెడ్ రెస్ట్ తీసుకోవటం ఇవన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు వచ్చేప్పటికి రీసెంట్ అడ్వాన్సెస్లో లేజర్ ట్రీట్మెంట్ అంటాం. అంటే లేజర్ ద్వారా సన్న ఇంజెక్షన్ ద్వారా తొలభాగంలో రక్తనాళాలు మూసేయటం, లేదంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబలేషన్ అంటాం, దీన్ని కూడా సన్న ఇంజెక్షన్ ద్వారా ట్రీట్మెంట్ చేయటం, లేదంటే స్క్లీరోథెరపీ అంటాము. ఏదైతే రక్తనాళాలు పైపైన కనిపిస్తే వాటిని మూసేయటం స్క్లీరోథెరపీ అంటాం. అలా కాకుండా స్టీమ్ అబలేషన్ అంటాం. అంటే స్టీమ్ ద్వారా ఏదైతే రక్తనాళం లీక్ అవుతుందో దాన్ని మూసేయటం. ఇప్పుడు మోస్ట్ అత్యాధునికమైన ట్రీట్మెంట్, మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ గత 2-3 ఇయర్స్లో గ్లూ థెరపీ అని చేస్తున్నామండి. ఇది మోస్ట్ వారికోజ్ వెయిన్స్లో ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్. ఇలా కాకుండా చాలామంది కన్ఫ్యూజన్ ఏంటంటే లేజర్ అంటున్నారు, గ్లూ అంటున్నారు, ఇన్ని రకాల ట్రీట్మెంట్ అంటే ఏది మంచిది అని. ఒకటి, మనం లేజర్ చూసుకున్నా, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చూసుకున్నా, స్టీమ్ అబ్లేషన్ చూసుకున్నా, ఇవన్నీ రక్తనాళాలను మూసేయడానికి చేస్తాం, గ్లూ అయినా సరే. ఇందులో లేజరు, రేడియో ఫ్రీక్వెన్సీ ఇవన్నీ చూస్తే ఏంటంటే ఒక 10 నుంచి 12 ఇంజెక్షన్స్ ఉంటాయి కాళ్ళలో. అంటే లోకల్ అనస్థీషియా అనేది మనం ఇస్తాం అనమాట, తొడ భాగంలో కానీ కాలు భాగంలో కానీ. ఈ అనస్థీషియా ఇచ్చిన తర్వాత లేజర్ ద్వారా సన్న ఇంజెక్షన్ ద్వారా లోపలికి వచ్చేసి దాన్ని మూసేసుకుంటూ బయటకు వస్తాం. అదే కనుక గ్లూ థెరపీ తీసుకున్నట్టయితే కనుక సింగిల్ ఇంజెక్షన్, ఒకటే ఇంజెక్షన్ ద్వారా మనం ట్రీట్మెంట్ మొత్తం ఫినిష్ చేయొచ్చు. అంటే దీంట్లో 10 నుంచి 15 ఇంజెక్షన్స్ ఉంటాయి, గ్లూ థెరపీలో ఒకటే ఇంజెక్షన్ ఉంటుందండి. ఇంకొకటి, ప్రొసీజర్ చేసేటప్పుడు లేజర్ ట్రీట్మెంట్లో డిస్కంఫర్ట్, ఇప్పుడు 10-15 ఇంజెక్షన్స్ ఇస్తే అంతగా డిస్కంఫర్ట్ ఉంటుంది కదా, ఆ డిస్కంఫర్ట్ మనకి గ్లూ థెరపీలో ఉండదు. ఇంకొకటి, ప్రొసీజర్ తర్వాత అదే లేజర్ ట్రీట్మెంట్లో అయితే కనుక 4 నుంచి 6 వారాలు స్టాకింగ్స్ ఇస్తాము. గ్లూ థెరపీలో కానీ అయితే కనుక ఓన్లీ గ్లూ థెరపీ చేస్తున్నట్టే స్టాకింగ్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు. పోస్ట్ ప్రొసీజర్, ఇప్పుడు లేజర్ తీసుకున్నా డే కేర్ ప్రొసీజరే, లేకపోతే వేరే ప్రొసీజర్ ఏవి తీసుకున్నా డే కేర్ ప్రొసీజర్. మార్నింగ్ వచ్చి మధ్యాహ్నం కల్లా ప్రొసీజర్ చేయించుకొని నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోవటమే, బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన పని లేదు. అదే గ్లూలో కూడా ఏమీ బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన పని లేదు, ఇమీడియట్గా వర్క్ కూడా వెళ్ళిపోవచ్చు. అంటే పోస్ట్ ప్రొసీజర్ డిస్కంఫర్ట్ కూడా గ్లూలో మనకి చాలా తక్కువగా ఉంటుంది. బట్ ఈ లేజర్ ట్రీట్మెంట్ అనేది చాలా మందిలో అపోహ అనుకోవాలా, లేదు అంటే తెలియనితనం అనుకోవాలా, కానీ అది సక్సెస్ అవ్వదు అనేది కూడా కొంతమంది అంటుంటారు. అంటే సక్సెస్ అన్సక్సెస్ అనేది, దాన్ని మీరు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు ఈ లేజర్ ట్రీట్మెంట్ కానీ ఇలాంటి ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీస్లో? ఓకే, ఇప్పుడు మీరు చెప్పినట్టు చాలామంది పేషెంట్స్ వచ్చి, సార్ డాక్టర్ గారు లేజర్ ట్రీట్మెంట్ చేయించుకున్నాము, మళ్ళీ వారికోజ్ వెయిన్స్ వెనక్కి వచ్చేసినాయి, లేకపోతే వేరే ట్రీట్మెంట్ ఏదో చేయించుకున్నాము, మళ్ళీ వారికోజ్ వెయిన్స్ వెనక్కి వచ్చినాయి. ఇది చాలా మిత్ అండి. ఎందుకంటే ఒక పేషెంట్కి ఎవరికైనా వారికోజ్ వెయిన్స్ ఉన్నట్టయితే కనుక కంపల్సరీ ఒక స్టేజ్ దాటిన తర్వాత, ఇనీషియల్ స్టేజెస్లో అయితే స్టాకింగ్స్ వాడి పెరగకుండా ఉంచుకోవచ్చు. ఒక స్టేజ్ దాటిన తర్వాత కంపల్సరీ దానికి లేజర్ కానీ, గ్లూ థెరపీ కానీ, లేకపోతే వేరే రకమైన ట్రీట్మెంట్ ఏదైనా తీసుకొని మనం క్యూర్ చేయించుకోవాలి. అలా కాదు మళ్ళీ వస్తాయని చెప్పి ఉన్న ఇబ్బందిని పెంచుకొని గాయాల వరకు తెచ్చుకోలేం కదా. అందుకే కంపల్సరీ ఉన్న ట్రీట్మెంట్ మనము ఆప్షన్ తీసుకొని క్యూర్ చేసుకోవాలి. మళ్ళీ వస్తాయన్న దానికి ఏంటంటే మనము ట్రీట్మెంట్ ప్రాపర్గా చేసినట్టయితే కనుక, ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇప్పుడు వాస్కులర్ సర్జన్ అవ్వాలంటే జనరల్ సర్జరీ చేసి మళ్ళీ 3 సంవత్సరాలు సూపర్ స్పెషాలిటీ అనే వాస్కులర్ సర్జరీ చేసి వస్తాం. దీని గురించి మనకి పూర్తిగా అవగాహన ఉండి దీనికి ఎలా ట్రీట్ చేయాలో ప్రాపర్గా ట్రీట్ చేస్తాం. ఇప్పుడు ఏమవుతుందంటే చాలామంది దీంట్లో వారికోజ్ వెయిన్స్ ట్రీట్మెంట్ చేయటం వల్ల, ఒకటి ట్రీట్మెంట్ మీద సరైన అవగాహన లేక సరిగ్గా ట్రీట్మెంట్ చేయలేకపోవటం పేషెంట్కి, దానివల్ల రికరెన్స్ రావటం, అంటే చేసిన రక్తనాళం మళ్ళీ ఓపెన్ అప్ అయిపోవటం, అది రికరెన్స్ అంటామండి. అదే కనుక మేము ప్రాపర్గా అవగాహన ఉన్న వాళ్ళు వాస్కులర్ సర్జన్ ట్రీట్ చేసినట్టయితే కనుక మనం చేసిన రక్తనాళం మాత్రం ఇద్దరు లేజర్తో చేసినా, గ్లూతో చేసినా, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఏ రకమైన ట్రీట్మెంట్తో చేసినా మళ్ళీ అది 95% వరకు మళ్ళీ ఓపెన్ కాదు నెక్స్ట్ 5 yearsలో. అది అంటే మనం చేసిన రక్తనాళం అయితే కనుక రికరెన్స్ అంటే మళ్ళీ రాదు. వేరే రక్తనాళాలు ఏదైతే ఇప్పుడు మనం చేసే టైంలో నార్మల్గా ఉంటుందో వెయిన్స్ మనకు కనిపిస్తాయో అవి పెరిగి పెద్దవి నెక్స్ట్ 10-15 yearsకి మళ్ళీ రావచ్చు తప్ప మనం చేసింది అయితే కనుక మళ్ళీ రికర్ అనేది యూజువల్గా అవ్వదు 95% వరకు అండి. అంటే ఎన్ని ఇయర్స్ వరకు దీనికి టర్మ్ ఉంటుందండి? ఎందుకంటే ఎన్ని ఇయర్స్ వరకు రిపీట్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఉందండి? ఓకే, ఇప్పుడు మనం ఓవరాల్గా ఎవిడెన్స్ బేస్డ్ అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరూ ఈ ట్రీట్మెంట్స్ చేసి ఏంటంటే పబ్లిష్ చేస్తారన్నమాట. దీంట్లో చూసినట్టయితే మనకి లేజర్ కానీ, గ్లూ థెరపీ కానీ ఇవన్నీ ఒకే రకంగా ఒక 100 మంది పేషెంట్స్ కానీ మనం లేజర్ ట్రీట్మెంట్ కానీ, గ్లూ థెరపీ కానీ చేస్తే 96% పేషెంట్స్కి నెక్స్ట్ 5 yearsలో ఓపెన్ కాకుండా ఉంటాయి. అంటే మనం చేసిన రక్తనాళం మళ్ళీ రికరెన్స్ కాకుండా ఉంటుంది. అలా కాకుండా వేరే రక్తనాళం రావచ్చు, కానీ మనం చేసింది మాత్రం 96% వరకు
ఓపెన్ కాకుండా ఉంటుంది, రికరెన్స్ రాకుండా ఉంటుందండి. అంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకసారి లేజర్ ట్రీట్మెంట్ కానీ గ్లూ ట్రీట్మెంట్ కానీ తీసుకున్న వాళ్ళు ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఓకే, డెఫినెట్గా ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్ కానీ గ్లూ థెరపీ కానీ చేయించుకున్న వాళ్ళు ఇనీషియల్ స్టేజెస్లో అంటే ఓన్లీ రక్తనాళాలు ఉబ్బి కాళ్ళ మీద లేకపోతే కాళ్ళు వాపులు ఉన్న వాళ్ళు లేజర్ ట్రీట్మెంట్ చేయించుకున్నట్టయితే కనుక, గ్లూ థెరపీ చేయించుకున్నట్టయితే కనుక ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత 4 నుంచి 6 వారాలు స్టాకింగ్స్ ఇచ్చి దానికి కావాల్సిన మెడికేషన్స్ ఒక 2 to 3 months వరకు ఇచ్చి దాని తర్వాత స్టాకింగ్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి వాపు తగ్గిన తర్వాత రక్తనాళాలు పూర్తిగా మూసుకుపోయిన తర్వాత. కానీ కొంతమంది ఏంటంటే లేట్ స్టేజ్లో వచ్చినప్పుడు మనకి కాళ్ళు నలుపులు వచ్చి లెదర్ లాగా లైపోడెర్మటోస్క్లెరోసిస్ అంట, కాళ్ళంతా నలుపులు వచ్చి ఇదంతా రబ్బర్ లాగా తయారవుతుంది. ఆ స్టేజ్లో లేదంటే గాయాలు పడి మా దగ్గరికి వచ్చినప్పుడు కానీ ఇట్లాంటి టైంలో మనం లేజర్ ట్రీట్మెంట్ కానీ గ్లూ థెరపీ కానీ చేసినప్పుడు ప్రొసీజర్ చేసిన తర్వాత కూడా చాలామంది కంప్రెషన్ అనేది అంటే కంప్రెషన్ స్టాకింగ్స్ కానీ క్రేప్ బ్యాండేజెస్ కానీ వేసుకుంటే ఫ్యూచర్లో ఏదైతే మనకి ఆ స్కిన్ ప్రాబ్లం ఉందో అది ఫ్యూచర్లో పెరగకుండా ఉంటుంది. ఎందుకంటే మనము ఏ పేషెంట్కైనా వారికోజ్ వెయిన్స్ చేసినప్పుడు ఇనీషియల్ స్టేజెస్లో అయితే కనుక ఆల్మోస్ట్ మనం 90 to 100% వరకు క్యూర్ చేయొచ్చండి. ఇనీషియల్ స్టేజ్ అంటే మనం క్లినికల్గా మాట్లాడుకుంటే మెడికల్ టెర్మినాలజీలో C2, C3 డిసీజ్ అంటాం. ఈ స్టేజ్లో వచ్చినప్పుడు మనం ఆల్మోస్ట్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత స్టాకింగ్స్ అవసరం లేదు 3 to 4 weeks తర్వాత. అదే కనుక C4, C5, C6 అంటాం అంటే నలుపులైనా గాయాలై మానికపోయినా మనం లేజర్ ట్రీట్మెంట్ చేసినట్టయితే వాళ్ళకి మాత్రం ఎంతో కొంత ఒక 80% ట్రీట్మెంట్ చేసిన రిమైనింగ్ ఒక 10-20% కాళ్ళు ఉండిపోతాయి. ఎందుకంటే ప్రతి ఒక్క రక్తనాళం ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని మనం ట్రీట్ చేయలేము. అందుకే కంపల్సరీ వాళ్ళు లేజర్ ట్రీట్మెంట్ కానీ గ్లూ థెరపీ చేయించుకున్న తర్వాత నలుపులు ఉన్నవాళ్ళు గాయాలు ఉన్నవాళ్ళు స్టాకింగ్స్గా వేసుకున్నట్టయితే కనుక ఫ్యూచర్లో రికరెన్స్ అనేది రాకుండా ఉంటుంది, మళ్ళీ గాయాలు అనేవి రాకుండా ఉంటాయండి. ఇలాంటి వాళ్ళు ఏదైనా ఫుడ్ రిస్ట్రిక్ట్ కానీ అట్లాంటివి ఏమైనా చేయాల్సి ఉంటుందా? వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సి వస్తుంది? ఎందుకంటే మనకు బాడీకి కంపల్సరీ అంటే ఫుడ్తో కూడా చాలా రకాల డిసీజ్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఇది కూడా దీనికి కూడా ఏదైనా ఛాన్సెస్ ఇస్ దేర్? ఓకే, అంటే ఇప్పుడు మీరు మెడికల్గా చూసినట్టయితే కనుక వీ డోంట్ బిలీవ్ ఆన్ ఎనీ ఫుడ్స్. అంటే ఈ ఫుడ్ తీసుకుంటే తగ్గుతుంది, ఈ ఫుడ్ తీసుకుంటే వారికోజ్ వెయిన్స్ పెరుగుతాయి అలా ఏం లేదు. కానీ ఒకటి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్. ఇప్పుడు ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నవాళ్ళు, ఇప్పుడు ఎగ్జాంపుల్ నాలాంటి వాళ్ళు, ఇప్పుడు నాకు కూడా జస్ట్ స్టార్టింగ్ C1 డిసీజ్ ఉందనుకున్నాను నా కాలికి, నేనేం చేయాలంటే క్లాస్ 1 స్టాకింగ్స్ వేసుకుంటే, ఎందుకంటే నాకు ఆల్రెడీ వారికోజ్ వెయిన్స్ రాలేదు, వచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే నేను నుంచొని వర్క్ చేస్తా కాబట్టి. టీచర్స్ లాంటి వాళ్ళు, పోలీస్ వాళ్ళు, వీళ్ళందరూ అంటే క్లాస్ 1 స్టాకింగ్స్ వేసుకున్నట్టయితే కనుక ఫ్యూచర్లో వారికోజ్ వెయిన్స్ రాకుండా ఉంటాయి. అలా కాకుండా ఆల్రెడీ వారికోజ్ వెయిన్స్ వచ్చిన వాళ్ళు, ఆల్రెడీ డయాగ్నోస్ అయింది, కాళ్ళ మీద రక్తనాళాలు ఉబ్బిని కానీ ప్రొసీజర్ చేయించుకోవాల్సిన అంత స్టేజ్ రాలేదు అంటే వాళ్ళు క్లాస్ 2 స్టాకింగ్స్ వేసుకున్నట్టయితే కనుక వాళ్ళకు కూడా నెక్స్ట్ స్టేజ్కి వెళ్లకుండా మనం ఆపుకోగలం. అలా కాకుండా ఎక్కువ వెయిట్ ఉన్నవాళ్ళు, ఒబేసిటీ, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వారికోజ్ వెయిన్స్ ఉన్నట్టయితే కనుక వెయిట్ తగ్గి కన్నా ట్రీట్మెంట్ చేయించుకుంటే కనుక ఫ్యూచర్లో మళ్ళీ రికరెన్స్ అనేది రాకుండా ఉంటుంది. అదొకటి. ఇంకోటి యాక్టివ్ లైఫ్ స్టైల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ కంటిన్యూస్గా నుంచోవటం, అలా నుంచోకుండా మధ్యలో బ్రేక్స్ తీసుకోవడం, కంటిన్యూస్గా కూర్చోవటం, అలా కూర్చోకుండా మధ్యలో బ్రేక్స్ తీసుకోవడం, ఇట్లాంటి యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉన్నట్టయితే కనుక వారికోజ్ వెయిన్స్ మనం డెఫినెట్గా ప్రివెంట్ చేయొచ్చు. అదే కాకుండా ప్రెగ్నెన్సీ, కొంతమంది ఒబేసిటీ ఉండి ప్రెగ్నెన్సీ ఉంటారు, అంటే వెయిట్ ఎక్కువ ఉండి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాళ్ళకి హై రిస్క్ ఎక్కువ ఉంటుంది. అట్లాంటి వాళ్ళల్లో లాస్ట్ 7th, 8th, 9th month స్టాకింగ్స్ వేసుకున్నట్టయితే కనుక వారికోజ్ వెయిన్స్ మనం ప్రివెంట్ చేయొచ్చండి. రైట్, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి.